తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో మొత్తంగా 6.2 కోట్ల మంది ఓటర్లున్నారు. అయితే ప్రత్యేక సవరణ ప్రక్రియ తర్వాత ఈ సంఖ్య 5.43 కోట్లుగా ఖరారైంది. రాష్ట్రంలో లింగ నిష్పత్తి 1000:1010గా ఉంది. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇక ఈసారి ఓట్ల జాబితాలో భారీ ప్రక్షాళన జరిగింది. ముసాయిదా జాబితా నుంచి ఏకంగా 97 లక్షల పేర్లను తొలగించారు. ప్రధానంగా ఇందులో మరణించిన వారు, ఒకే వ్యక్తి పేరు 2 చోట్ల ఉండినవారు మరియు సరైన వివరాలు లేని ఎంట్రీలను గుర్తించి తొలగించారు. అంటే దాదాపుగా 12.4 లక్షల మందికి వివరాలలో వ్యత్యాసాల వల్ల నోటీసులు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మరియు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోంది. తొలగించిన పేర్ల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వార్డు మరియు బ్లాక్ ఆఫీసుల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శిస్తున్నారు. ఓటర్లకు ఏవైనా అభ్యంతరాలుంటే గనక తెలపటానికి 10 రోజుల గడువు కూడా ఇచ్చారు. ముఖ్యంగా పట్టణ మరియు నగర ప్రాంతాల్లోని ఓటర్ల తొలగింపు ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే 2.5 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ జాబితాయే కీలకం. రెండోసారి అధికారం కోసం డీఎంకే ప్రయత్నిస్తుంటే ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్డీఏ ఏఐఏడీఎంకే కూటమి పట్టుదలగా ఉంది. మరొక వైపు నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం ఎన్నికల్లో ఒక అన్నోన్ ఫ్యాక్టర్గా మారింది. ఇది ప్రధాన పార్టీలకు సవాళ్లుగా మారే అవకాశం ఉంది. మొత్తం 5.43 కోట్ల మంది ఓటర్లతో తమిళనాడు హోరాహోరీ పోరుకు సిద్ధమైంది.